హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసము మరియు కొత్త రేషన్ కార్డుల కోసము ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక అదిరిపోయే ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటిసారిగా చూడవచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికిప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసము మరియు పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నారో వారికి ఈ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కొక్క సచివాలయం వారీగా గ్రామ సభలు అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేకంగా చూసుకుంటే ఈ గ్రామ సభలు అనేది ఈ కొత్త రేషన్ కార్డుల కోసము మరియు కొత్త పెన్షన్ల కోసము ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. అది ఎప్పుడు నిర్వహించనున్నారు అనేది చూసుకుంటే వచ్చే నెల జనవరి నుండి ఈ 2వ తేదీ నుండి అయితే ఈ ప్రారంభించబోతున్నారన్నమాట. అయితే మీరు ముఖ్యమైన ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ దరఖాస్తు చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలి. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇందులో మొన్న జరిగిన తనిఖీల వల్ల బోకస్ పెన్షన్ అనేది గుర్తించడం అయితే జరిగింది. ఈ బోకస్ పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీసివేసే ప్రక్రియలో ఉంది. దాదాపు 2 లక్షల పైగా పెన్షన్ అనేది తొలగించడం అయితే జరగబోతుంది. ఈ బోకస్ పెన్షన్ స్థానంలో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికైతే ఈ ప్రభుత్వము ఇవ్వనుంది. ఈ పెన్షన్లకు మీరు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది ఇవ్వవలసి అయితే ఉంటుంది. అది ఏంటి అనేది చూసుకుంటే ముఖ్యంగా మీరు ఏ కేటగిరీ పెన్షన్ ఉంటున్నారో అంటే వితంతువైనా వికలాంగులైనా వృద్ధులైనా ఇలా ఏ కేటగిరీ సంబంధించి పెన్షన్ అనేది తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ అనేది మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు గనక వృద్ధులు ఉంటే మీరు ఆధార్ కార్డు మరియు ఓట్ ఐడి అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు గనక వికలాంగులు గనక ఉంటే మీరు సదరం సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మరియు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది మీరైతే కంపల్సరీ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పనిసరిగా మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఈ సంక్రాంతిలోపు వస్తాయని చెప్పి పేపర్ ఆర్టికల్లో కూడా వేయడం అయితే జరిగింది. అది ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అనేది ఆర్డర్ అనేది పాస్ చేస్తుందో అప్పుడు మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరైతే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఈ డిసెంబర్ అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి పేపర్ ఆర్టికల్లో అయితే వేయడం అయితే జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ డిసెంబర్ పోయి జనవరి 2వ తేదీ నుండి అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారని చెప్పి ఒక సమాచారం అయితే అందజేశారు. ఓకేనా అండి. ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసము మరియు కొత్త పెన్షన్ల కోసము ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ జనవరి 2వ తారీఖు నుండి అయితే ప్రభుత్వం అనేది ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది. మీరైతే దీనికి సంబంధించి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయనేది పై విధంగా అయితే నేనైతే తెలియజేశాను. మీకు గనక ఈ కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పెన్షన్కు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు. మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగా అయితే ఉంటుందండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.